మహిళల ఆర్థిక అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ ఆవరణలో స్వయం సహాయక సంఘ సభ్యులు 25 మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ స్వయం సహాయక సభ్యుల కుటుంబ సభ్యుల జీవనోపాధి మెరుగు కోసం మెప్మా ద్వారా ర్యాపిడో భాగస్వామ్యంతో వివిధ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయంతో వీటిని పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో విశాఖపట్నంలో 400, విజయవాడలో 400, నెల్లూరుకు 50, గుంటూరుకు 50, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి పట్టణాలకు 25 చొప్పున మొత్తం 1000 మందికి ఈ ఎలక్ట్రికల్ బైక్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళా సాధికారత, వారి స్వయం ఉపాధి, జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను ప్రోత్సహిస్తోందని, ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరుస్తోందని అన్నారు. దానిలో భాగంగానే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా గత ఏడాది దీపావళి నుంచే ప్రారంభించి 1 గ్యాస్ సిలిండర్ను కూడా అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ఏడాది మే నుంచే తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుందన్నారు. మహిళల భద్రతకు ఇప్పటికే ప్రభుత్వం శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మహిళా రైడర్లు SOS శక్తి యాప్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 100 ఈ రిక్షాలు ఏర్పాటు చేసే యోచన ఉన్నందున మహిళలను భాగస్వామ్యం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టైమింగ్స్ ఏమి ఉండవు కదా, ఫ్లెక్సిబుల్ టైం. వీళ్ళకి స్విగ్గీ జొమాటోలో వచ్చేసరికి టైం స్లాట్స్ ఉంటాయి. మన దగ్గర టైం స్లాట్స్ ఏమి ఉంటాయి. సో మన దగ్గర ఓపెనింగ్ చెప్పాలంటే దీనికి జీపీఆర్ఎస్ ఉందా, మొబైల్ ఉంటుంది సార్. దీనికి కూడా ఉందా? జీపీఎస్ ట్రాకింగ్ మీ దగ్గర ఉండాలి. యాక్చువల్గా మా యాప్లో ఈవెన్ నార్మల్ వెహికల్ కూడా జీపీఎస్ యాప్ ట్రాకింగ్ ఉండాలి మీ దగ్గర. అందరి దగ్గర శక్తి యాప్ కూడా ఉండాలి. ఇక్కడ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, సేఫ్టీ చూసుకోవాలి. చూపించమ్మా. మొబైల్ యాప్ ఇస్తాం, లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. వెహికల్ వీల్ కాదు నేను అనేది, వీల్ రన్ చేస్తారు కదా, ఏజెన్సీ దగ్గర కూడా ట్రాకింగ్ ఉంటుంది. అది వీళ్ళు ఫోన్లో ఉంటుంది కదా యాప్. మా దగ్గర కెస్టల్ యాప్ సూపర్గా ఉంటుంది సార్. ఇది వచ్చరికి మీకు లేడీస్ మీకు ఉమెన్ కదమ్మా. అవునండి. 25 మంది మీరు ట్రాకింగ్ నీకు కంపల్సరీ. ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మేడం ఎవరన్నా కూడా వాళ్ళు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత యాజ్ ఏ కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత డ్రాప్ అయిన తర్వాత మా ప్యాకేజ్ నుంచి కాల్ అవుతుంది. డ్రాప్ అయ్యారా లేదా కంపల్సరీగా ట్రాకింగ్ అనేది వెహికల్ ప్రకారంగా సార్. ఇక్కడ మొబైల్ యాప్లో ఒక 3 మెంబర్స్ యాడ్ చేసుకుంటారు. ఇన్కేస్ ఏమైనా థ్రెడ్నింగ్ కానీ ఏమైనా బ్యాక్ నుంచి ఏమైనా బైటింగ్ చేద్దాం జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తారు. ఈ SOS బటన్. అవును సార్. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఉందా ఒక 3 మెంబర్స్కి కాల్స్ SMS లొకేషన్ వెళ్ళిపోయి సార్. హైవేస్ మీద ఉంటాయి కదా సార్.